స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ తెలంగాణ పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం ఓవైపు, ప్రజా సమస్యలపై ఆందోళనతో ప్రభుత్వం మెడలు వంచేందుకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. దీంతో పాటు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని రాష్ట సర్కార్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. విజయమ్మ పర్యటన షెడ్యూల్, పర్యటన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఎస్సీ ఖరారు చేసింది. ఈ నెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్ నగర్, 28న ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్ జిల్లాలో విజయమ్మ పర్యటిస్తారు. జూలై 1న వరంగల్, 2వ తేదీన ఆదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాతో తెలంగాణలో విజయమ్మ పర్యటన ముగుస్తుంది. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనే జరగడంతో మిగతా ప్రాంతాల్లో విజయమ్మ పర్యటిస్తారు. ఈ పర్యటన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా పార్టీ యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలని, గతంలో ఈ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓదార్పు యాత్ర కానీ, అదేవిధంగా షర్మిల గారి యొక్క పాదయాత్ర కానీ జరగలేదు. కాబట్టి ఈ యొక్క విజయమ్మ గారి పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. తప్పకుండా ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్ని పాల్గొనింపజేయాలని కూడా మరి పార్టీ యొక్క పిలుపు. మహానేత వైఎస్సార్ జయంతి జూలై 8న ఇడుపులపాయలో పార్టీ ప్లేనరీ నిర్వహించనున్నారు. ఈసారి ప్లేనరీని ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ను పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోనున్నారు. ఇక జూలై చివరికల్లా షర్మిల మరో ప్రజా ప్రస్థానం 3000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా పైలార్ నిర్మాణం, భారీ బహిరంగ సభ నిర్వహించే అంశంపై పీఎస్సీలో చర్చించారు.